తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీన రానున్న ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఏపీలో జోరుగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయట. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం కాస్తున్నారట బెట్టింగ్ రాయిళ్లు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ బోని కొడుతుందా? బీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని? ఇలా పందెం కాస్తున్నారట. ఏ సీజన్ అయినా క్యాష్ చేసుకునే బెట్టింగ్ రాయిళ్లు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై పడ్డారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? కాంగ్రెస్ తెలంగాణ వచ్చిన తర్వాత బోని కొడుతుందా అంటూ భారీగా పందెం కాస్తున్నారట. మరోవైపు కామారెడ్డిలో గెలిచేది కేసీఆరా లేదా రేవంత్ రెడ్డియా? గజ్వేల్లో విజయం కేసీఆర్ ని వరిస్తుందా? ఈటల వైపు జనం మొగ్గు చూపుతారా? కొడంగల్లో రేవంత్ పరిస్థితి ఏంటి? నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ విజయం సాధిస్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మెజారిటీ ఎంత ఉండొచ్చు? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్లు వేస్తున్నారట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంతో పాటు టాప్ లీడర్ల గెలుపు ఓటములపై కూడా అభ్యర్థుల వారీగా 1కి 3 రెట్లు ఇస్తాం, 1కి రెట్టింపు ఇస్తాము అంటూ పందెం కాస్తున్నారట బెట్టింగ్ రాయిళ్లు.